హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను HTMLలోని div అండ్ స్పాన్ ట్యాగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ div ట్యాగ్ గురించి చూద్దాం. ఈ div ట్యాగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన వెబ్ పేజ్లో ఒక్కొక్క సెక్షన్ని డివైడ్ చేయడం కోసం ఈ div ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. మన వెబ్ పేజ్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. హెడర్ అని, ఫూటర్ అని, సైడ్ nav అని, కంటెంట్ అని, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే మొత్తం అంతా జస్ట్ లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఐడెంటిఫై చేయడం అనేది డిఫికల్ట్. అదే కాకుండా ఒక పర్టిక్యులర్ డివిజన్కి మొత్తం ఒక స్టైల్ అప్లై చేయాలి అని అంటే మనం దాని అంతటిని ఒక div ట్యాగ్లో పెట్టి, అంటే ఇప్పుడు మనకి సైడ్ nav ఉంది కదా, ఆ సైడ్ navలో ప్రతి ఒక్క మెనూ ఉంటుంది కదా, మెనూ ఐటమ్ వాటన్నిటికీ ఒక్కొక్క స్టైల్ అనేది మనం ప్రతిసారి అప్లై చేయాలి అని అంటే ఎన్ని మెనూ ఐటమ్స్ ఉంటే అన్నిసార్లు మనం అప్లై చేసే కన్నా దాన్ని ఒక div అనే ట్యాగ్లో పెట్టి, అప్పుడు మనం ఆ div అనే ట్యాగ్లో మాత్రమే స్టైల్ అప్లై చేస్తే ఆ div ట్యాగ్ లోపల అయితే ట్యాగ్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఆ స్టైల్ అనేది అప్లై అయిపోతుంది. అది ఎలాగో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆల్రెడీ నేను బేసిక్ HTML స్ట్రక్చర్ రాసే ఉంచాను. ఇప్పుడు నాకు ఒక 4 పారాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకుంటే సో ఇది ఒక పారాగ్రాఫ్, అలాగే ఇంకొక 3 కూడా రాస్తున్నా. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఈ 4 పారాగ్రాఫ్స్కి ఒక కామన్ స్టైల్ అనేది కావాలి. ఆ స్టైల్ ఏంటంటే ఈ 4 పారాగ్రాఫ్స్ యొక్క కలరు నాకు గ్రీన్ కలర్లో కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, స్టైల్ అనే అట్రిబ్యూట్లో కలర్ని వాడాలి. సో అది ఎలాగో చూద్దాం. సో ఇప్పుడు నాకు ఈ జస్ట్ ఇప్పుడు మనం నార్మల్గా చూసినట్టయితే ఎలా వస్తుందో చూద్దాం. సో ఇలా 4 పారాగ్రాఫ్స్ వచ్చినాయి. బై డిఫాల్ట్గా టెక్స్ట్ కలర్ అనేది బ్లాక్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు కలర్ బ్లాక్ రావాలి అంటే మనకి స్టైల్ అప్లై చేయాలి కదా. స్టైల్ అప్లై చేయడానికి ఉన్న అట్రిబ్యూట్ ఏంటంటే స్టైల్. సో మనకి స్టైల్ అప్లై చేయడానికి సెపరేట్గా CSS ఫైల్లో అయినా రాయొచ్చు. మనకి హెడ్ సెక్షన్లో స్టైల్ అనే ట్యాగ్ని కూడా యూజ్ చేసి రాయొచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేసేది స్టైల్ అట్రిబ్యూట్, అది దాన్ని ఇన్లైన్ స్టైల్ అంటారనమాట. సో ఇన్లైన్ స్టైల్ అంటే ఏంటంటే ఈ ట్యాగ్ దగ్గరే మనం స్టైల్ని రాస్తే దాన్ని ఇన్లైన్ స్టైల్ అంటారనమాట. సో ఇప్పుడు నేను CSS కాన్సెప్ట్స్ డిస్కస్ చేయలేదు కాబట్టి జస్ట్ మనకి div గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్టైల్ అట్రిబ్యూట్లో ఏదో ఒక దాన్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం డీటెయిల్గా ఈ స్టైల్ అట్రిబ్యూట్ గురించి ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. సో ఇక్కడ నేను కలర్ గ్రీన్ అని ఇచ్చాను. సో కలర్ గ్రీన్. సో మనకి ఇక్కడ స్టైల్ అట్రిబ్యూట్లో మనం రాసే ప్రతిదీ ఎలా ఉండాలంటే ఆ ప్రాపర్టీ నేము, ప్రాపర్టీ వాల్యూ. సో ఈ స్టైల్ అనే అట్రిబ్యూట్లో మనం కలర్ అనే ప్రాపర్టీని చెప్తున్నాం. ఆ కలర్ అనే ప్రాపర్టీ ఎలా ఉండాలో నెక్స్ట్ కాలన్ పెట్టి అప్పుడు ఇవ్వాలన్నమాట. స్టైల్ అట్రిబ్యూట్లో ఎలా ఇచ్చినా దేనికైనా బ్యాక్గ్రౌండ్ కానీ, నెక్స్ట్ మార్జిన్ కానీ, ఇలా చాలా ఉంటాయి. ఏవి రాసినా ఇలా కాలన్ అనేది సెపరేట్తో ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఎలా వస్తుందో చూద్దాం దీన్ని. సో ఇక్కడ కలర్ గ్రీన్ కలర్లో ఉంది, కానీ అది కనిపించట్లేదు కాబట్టి నేను బ్లూ పెడుతున్నా. క్లియర్గా కనిపించట్లేదు, అందుకే నేను బ్లూ కలర్ మార్చాను ఇప్పుడు. సో ఇప్పుడు తీసుకున్నట్టయితే ఇది పారాగ్రాఫ్ కలర్ అనేది బ్లూ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ పారాగ్రాఫ్కి బ్లూ కలర్ రావాలి, ఈ పారాగ్రాఫ్కి బ్లూ రావాలి, ఈ పారాగ్రాఫ్కి బ్లూ కలర్ రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఆ సేమ్ స్టైలు ఎన్ని పారాగ్రాఫ్స్కి కావాలంటే అన్నిసార్లు సెపరేట్గా రాయాలి. సో ఇప్పుడు నాకు 4 ఉన్నాయి కాబట్టి రాసేయగలుగుతున్నా. అదే ఒక 20, 100 అలా ఉంటే ప్రతిసారి రాయడం కష్టమవుతుంది కాబట్టి మనకి ఈ div ట్యాగ్ అనేది అలా దాని పర్పస్ కోసం యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను 4 times 4 పారాగ్రాఫ్స్కి రాసాను కాబట్టి ఇక్కడ నాకు ఇలా స్టైల్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్నే ఇప్పుడు నాకు ఈ 4 పారాగ్రాఫ్స్కి సేమ్ స్టైల్ రావాలి కదా. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే
ఈ 4 పారాగ్రాఫ్స్ని ఒక డివ్ ట్యాగ్లో పెడతాను. డివ్ అంటే ఏంటంటే డివిజన్, ఒక గ్రూప్ కింద డివైడ్ చేస్తుంది. సో డివ్ ట్యాగ్ లోపల ఈ 4 పారాగ్రాఫ్స్ని రాసి, ఇప్పుడు నేను ఈ 4 పారాగ్రాఫ్స్కి సెపరేట్గా స్టైల్ అప్లై చేయకుండా ఇక్కడ డివ్ అని ఉంది కదా, ఆ ట్యాగ్లో నేను స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ బ్లూ అని పెడితే అప్పుడు ఏమవుతుందంటే దీని లోపల ఎన్ని అయితే రాసామో అన్నిటికీ ఆ స్టైల్ అప్లై అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకు ఒకసారి రాస్తే ఆ గ్రూప్లో ఉన్న ప్రతి దానికి సేమ్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇప్పుడు నేను దీన్ని తీసేసి చూస్తాను. సో ఇప్పుడు మనకి బ్లాక్ కలర్లో వచ్చింది అన్నీ. ఇప్పుడు నేను డివ్ అనే ట్యాగ్లో యూజ్ చేయడం వల్ల ఆ డివ్ ట్యాగ్లో ఎన్ని అయితే ఉన్నాయో ప్రతిదీ కలర్ అనేది టెక్స్ట్ కలర్ బ్లూ కలర్లోకి మారింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డివ్ ట్యాగ్ వల్ల మనకి అది కోడ్ రాసే లైన్స్ అనేవి తగ్గుతుంది, కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది. సో అదేవిధంగా దేనికి దానికి సెపరేటు. ఇప్పుడు నేను జస్ట్ పారాగ్రాఫ్స్ అని ఇలా తీసుకున్నాను, కానీ జనరల్గా రియల్ టైంలో ఎలా ఉంటుందంటే నేను అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి ఈ హోమ్ పేజ్లో మనకి ఈ ఆల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మెనూ ఐటమ్స్ వచ్చినాయి కదా, వీటన్నిటిని ఒక డివిజన్ తీసుకుని ఒక డివ్ ట్యాగ్లో రాస్తారు. అప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే ఇవన్నిటికీ ఒక కామన్ స్టైల్ ఉంది కదా, అప్పుడు దాన్ని ఆ డివ్ ట్యాగ్లో ఇస్తే సరిపోతుంది. అన్నిటికీ ఒక్కొక్కసారి రాసే కన్నా ఇప్పుడు మనం దీన్ని హోవర్ చేస్తే ఏమవుతుంది, ఇలా కలర్ మారుతుంది. ఇలా ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అన్నిటికీ హోవర్ అయితే ఈ కలర్ రావాలి అని రాసే కన్నా దాన్ని అన్నిటినీ ఒక డివిజన్లో పెట్టి దానికి రిలేటెడ్గా స్టైల్ అప్లై చేస్తే ఆ డివ్ ట్యాగ్లో ఉన్న ప్రతి దానికి సేమ్ స్టైల్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఇది అడ్వాంటేజ్. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక్కడ ఈ మొబైల్ సెక్షన్ ఉంది కదా, దీన్ని ఒక డివిజన్లో పెడతారు. ఈ బెస్ట్ సెల్లర్స్ ఉంది కదా, దాన్ని ఒక డివిజన్లో పెడతారు. ఈ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, దాన్ని ఒక డివిజన్లో పెడతారు. మనం దేనికి దానికి డివైడ్ చేసుకుంటే దేనికి దానికి సంబంధించిన స్టైల్స్ అనేవి సెపరేట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డివిజన్లో ఎందుకు పెడుతున్నాము, ఆ డివిజన్లో దానికి సంబంధించినవి అన్నీ పెట్టడానికి. సో రియల్ టైంలో యూసేజ్ అనేది అలా ఉంటుందన్నమాట. సో మనకి వెబ్సైట్లో డిజైన్ చేసేటప్పుడు కేటగిరీస్ కింద డివైడ్ చేసి మన వెబ్ పేజ్ని డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసి అప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం అనమాట. సో ఇది డివ్ ట్యాగ్ వల్ల యూజ్ అన్నమాట. అండ్ డివ్ ట్యాగ్ అనేది ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ డివ్ ట్యాగ్ యూజ్ చేసామంటే అది ఖచ్చితంగా న్యూ లైన్లో స్టార్ట్ అయిపోతుంది. దాని కంటెంట్ ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు దాని ముందు నేను ఒక ఇన్లైన్ ఎలిమెంట్ ఇస్తాను. బి అనేది బోల్డ్ ట్యాగ్, అది ఇన్లైన్ ఎలిమెంట్ కదా. సో ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి సో అలాగే ఇప్పుడు నేను ఇంకోసారి బోల్డ్ ట్యాగ్ రాస్తున్నా. సో ఇక్కడ రెండు పక్క పక్కనే ప్రింట్ అయినాయి. ఎందుకు, ఈ బోల్డ్ ట్యాగ్ కూడా ఇన్లైన్ ఎలిమెంటే కాబట్టి. సో ఇప్పుడు మనకి బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఒక ట్యాగ్ వచ్చినప్పుడు ఆ ట్యాగ్ ఇన్లైన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంటో చూస్తుంది. అది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయితే డైరెక్ట్గా న్యూ లైన్లో ప్రింట్ చేస్తుంది. అదే అది ఇన్లైన్ ఎలిమెంట్ అయితే ఏం చేస్తుందంటే దాని ముందున్నది ఇన్లైనో కాదో చెక్ చేస్తుంది. సో దాని ముందున్న ఇది ఇన్లైను, దాని ముందున్నది కూడా ఇన్లైనే అయితే అప్పుడు సేమ్ లైన్లో ప్రింట్ చేసేస్తుంది. సో ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సో కానీ డివ్ అనేది బ్లాక్ లెవెల్ కాబట్టి డైరెక్ట్గా దాని ముందు ఏదన్నా చెక్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా న్యూ లైన్లో ప్రింట్ అయిపోయింది. సో డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. డివ్ అనేది ఎందుకంటే మన వెబ్ పేజ్లో ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్కి ఆ ట్యాగ్స్ అన్నీ వెంటనే వచ్చినాయి అంటే వీటన్నిటికీ సేమ్ స్టైల్ అప్లై చేయాలి అని అంటే సేమ్ స్టైల్ కానీ సేమ్ ఫంక్షనాలిటీని కానీ జావాస్క్రిప్ట్ని యూజ్ చేసి మనం అప్లై చేయాలి అంటే దాన్ని ఒక డివిజన్లో పెట్టుకుంటే మనకి ఈజీగా మనం పెర్ఫామ్ చేయొచ్చు ఆ యాక్టివిటీస్ని అన్నిటిని. అది డివ్ ట్యాగ్ యొక్క పర్పస్. నెక్స్ట్ స్పాన్ ట్యాగ్. ఈ స్పాన్ ట్యాగ్ ఎందుకంటే
ఇప్పుడు మనకి ఇది పారాగ్రాఫ్ అని ఉంది కదా, ఈ పారాగ్రాఫ్లో ఏదైనా ఒక వర్డ్కి ఒక పార్ట్కి మాత్రమే మనం పర్టికులర్గా స్టైల్ అప్లై చేయాలి అని అంటే ఈ స్పాన్ ట్యాగ్ని యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ పారాగ్రాఫ్ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ టెక్స్ట్కి మాత్రమే నాకు సెపరేట్గా స్టైల్ రావాలి, అంటే సెపరేట్గా వేరే కలర్లో రావాలి. ఆ పారాగ్రాఫ్ ఒక్కటే నాకు పింక్ కలర్లో రావాలి అని అంటే సో ఇక్కడ స్టైల్ మళ్ళీ అక్కడ కాపీ చేసి, సో ఇక్కడ నేను కలర్ పింక్ అని ఇస్తున్నా, లేకపోతే ఎల్లో అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఎల్లో ఇచ్చాను, కనిపించట్లేదు కాబట్టి నెక్స్ట్ పింక్ వేస్తున్నా. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్కి మాత్రమే, పారాగ్రాఫ్ అనే టెక్స్ట్కి మాత్రమే కలర్ అనేది మారింది. ఎందుకు? ఆ పారాగ్రాఫ్ అనే టెక్స్ట్ని మాత్రమే మనం స్పాన్ ట్యాగ్లో పెట్టాము. ఈ స్పాన్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్, అంటే ఏంటంటే దీని ఇక్కడ ఏదైతే ఉందో దాంతో కంటిన్యూషన్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం స్పాన్ ట్యాగ్ ఎప్పుడైతే యూజ్ చేసామో దానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది న్యూ లైన్కి వెళ్ళదు. అది ఏ ట్యాగ్లో అయితే రాసామో ఆ ట్యాగ్లో ఉన్న కంటెంట్తో పాటు కంటిన్యూషన్లో వచ్చేస్తుంది. సో మనం వేరే ఏ ట్యాగ్స్ని యూజ్ చేసినా మనకి ఈ స్టైల్ ఇలా అప్లై చేయడం అనేది కుదరదు. ఎందుకంటే వేరే ఏ ట్యాగ్స్ కంటే, అంటే ఇప్పుడు H1 అనే ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి, దానికి స్పెషల్గా దానికి ఫార్మాటింగ్ స్పెషల్గా ఉంటుంది. ఈ స్పాన్ ట్యాగ్ ఏంటంటే దానికి ఫార్మాటింగ్ ఏది ఉండదు. మనకి నచ్చిన ఫార్మాటింగ్ మనం ఇచ్చుకోవాలి. ఏ కంటెంట్కి కావాలో ఆ కంటెంట్ని ఈ స్పాన్ అనే ట్యాగ్లో పెట్టడం ద్వారా మనకి ఆ పర్టికులర్ కంటెంట్కి మాత్రమే ఒక పర్టికులర్ స్టైల్ అనేది అప్లై అవుతుంది. సో మనకి రియల్ టైంలో ఇలా చాలా యూస్ కేసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అదే నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా ఈ పారాగ్రాఫ్ అనే టెక్స్ట్కి మాత్రమే నాకు బ్యాక్గ్రౌండ్ వేరే కలర్ రావాలి అని అంటే సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ వచ్చింది, రిమైనింగ్ కంటెంట్ మొత్తానికి నార్మల్ వైట్ బ్యాక్గ్రౌండ్, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో ఇక్కడ పింక్ ఇస్తున్నా. స్పాన్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ఎలిమెంటు. మనకి స్పాన్ ట్యాగ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఒక ఒక కంటెంట్ అనేది ఉంది, సమ్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఉంది, లేకపోతే ఒక సింగిల్ లైన్ టెక్స్ట్ అయినా ఉన్నాయి మనకి. అలా ఉన్నప్పుడు ఏదో ఒక పర్టిక్యులర్ వర్డ్ని కానీ సమ్ 2-3 వర్డ్స్ని కానీ అలా ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మనం హైలైట్ చేయాలి అని అనుకుంటే ఆ కంటెంట్ని మనం స్పాన్ అనే ట్యాగ్లో పెడితే ఆ పర్టిక్యులర్ కంటెంట్కి మాత్రమే ఆ స్టైల్ అనేది అప్లై అయ్యి వస్తుంది. సో ఇది స్పాన్ అండ్ డివ్ ట్యాగ్స్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.